చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆవు మీద స్ప్రే అనేది స్ప్రే లాగా పడుతుంది అనమాట వాటర్. ఓకే, అందుకని ఈ ఫిల్టర్ అనేది కంపల్సరీ పెట్టాలి ఫ్రెండ్స్. చాలా మంది రేకుల పైన కాకుండా కింది భాగంలోనే, అంటే గార్డెన్లో స్ప్రే చేస్తుంది కదా, ఆ మాదిరిగా మంకురలాగా ఆవుల పైన పడేటట్టుగా మేము ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, మేము సంప్ దగ్గర నుంచి మోటార్ దగ్గర నుంచి ఏ విధంగా కనెక్షన్ తీసుకోవడం జరిగింది, కానీ మోటార్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఆవులను కడుక్కోవడానికి కావచ్చు, ఇది కొంచెం ఏరియా కడుక్కోవడానికి కావచ్చు, ఒక స్ప్రింకర్స్లో డస్ట్ లాంటిది చెత్త లాంటిది ఇరకకుండా ఇది మనకు ఆపేస్తుంది అనమాట. ఓకే, ఇది వై షేప్ గల ఫిల్టర్ అనమాట. ఈ ఫిల్టర్ అనేది కంపల్సరీగా పెట్టడం మనకి. ఈ ఫిల్టర్ అనేది కంపల్సరీగా ఉండాలి. 90 degrees బెండ్ కాకుండా ఇట్లా లాంగ్ బెండ్స్ వాడితే బాగుంటుంది. ఆవుల పైన మంకురలాగా పడుతుంది అనమాట. చల్లదనం అనేది చలికాలంలో ఏ విధంగా మంకుర కురుస్తుందో ఆ విధంగా కురుస్తుంది. చల్లగా అంటే వాటర్ పడిన స్పర్శ కూడా ఉండదు. మనము దాదాపుగా ప్రతి 5 ఫీట్లకు 5 ఫీట్లకు ఒకటి అమర్చుకో, జస్ట్ మంకుర లాగానే కురుస్తుంది అనమాట. మంకురలాగా ఈ ఆవుల పైన అనేది పడుతుంది అనమాట. ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ 4 హోల్స్ నుంచి కూడా మనకు స్ప్రే అనేది చేస్తుంది అనమాట వాటర్ మనకి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మన ఆవుల షెడ్లో రేకుల పైన కాకుండా కింది భాగంలోనే, అంటే గార్డెన్లో స్ప్రే చేస్తుంది కదా, ఆ మాదిరిగా మంకురలాగా ఆవుల పైన పడేటట్టుగా మేము ఈరోజు ఏ విధంగా అరేంజ్ చేయడం జరిగింది అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ఆవుల షెడ్ పైన కాకుండా చాలామంది అయితే పైన స్ప్రింకర్స్ అయితే అమర్చుతారు ఫ్రెండ్స్. మేము అలా కాకుండా రేకుల కింది భాగంలోనే ఆవుల పైన మంకురలాగా పడేటట్టుగా ఒక గార్డెన్ స్ప్రే లాగా పడేటట్టుగా దీన్ని అమర్చడం జరిగిందనమాట. ఏ విధంగా అమర్చడం జరిగింది అనేది మీకు ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో అనేది. ఓకే ఫ్రెండ్స్, మేము సంప్ దగ్గర నుంచి మోటార్ దగ్గర నుంచి ఏ విధంగా కనెక్షన్ తీసుకోవడం జరిగింది రేకుల షెడ్ వర్క్ అనేది మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. రండి, ఇక్కడ ఫస్ట్ మనం మోటార్ దగ్గర చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ 1 ఇంచ్ పైప్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ 1 ఇంచ్ పైప్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ లోపల చూపెట్టు. ఇది 1 HP గల మోటార్ అనమాట. ఇది సబ్మెర్సిబుల్ పంపు 1 HP గల మోటార్ అనమాట. ఇది మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 1 ఇంచ్ పైపు ఇక్కడ నుంచి మనకు అక్కడికి వెళ్తుంది అనమాట. రేకుల షెడ్ వరకు వెళ్తుంది ఈ పైపు, అక్కడ వరకు వేసుకోవడం జరిగింది అనమాట ఫ్లోరింగ్లోంచి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఈ స్ప్రింకర్స్కి అయితే మనం వాటర్ ఫ్లో అయితే ఈ 1 ఇంచ్ పైప్ నుంచి వెళ్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయడం జరిగిందంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మనం చిన్న బాల్ పెట్టుకోవడం జరిగింది. ఇది ఎందుకంటే ఫ్రెండ్స్, కొన్ని వాటరు అటువైపుగా అంటే మన స్ప్రింకర్స్ వైపు వెళ్తాయి కదా, ఒకటేసారిగా అంత వాటర్ తీసుకోలేదు కాబట్టి, మోటార్ యొక్క వాటర్ మొత్తం అది తీసుకోలేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయడం అంటే కొద్ది వాటర్ ఇక్కడ లూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే కొద్ది వాటర్ దీంట్లోనే వస్తుంది. ఎందుకంటే మోటార్ మీద భారం అనేది ప్రెషర్ అనేది ఎక్కువ వాడకుండా కొన్ని వాటర్ ఇక్కడనే వదిలిపెడతాం అనమాట. ఎందుకంటే మోటార్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. కొన్ని వాటర్ ఇక్కడ వదిలేస్తాము, కొన్ని వాటర్ అక్కడ వెళ్తాయి అనమాట. ఎందుకంటే గార్డెన్ స్ప్రింకర్స్ కాబట్టి అంత వాటర్ తీసుకోదు కాబట్టి మేము ముందుగానే మోటార్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఓకే సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ రండి, మీకు ఇక్కడ మేము ఏ విధంగా ప్రాసెస్ చేయడం జరిగింది మొత్తం చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, అక్కడ సంప్ దగ్గర నుంచి మనము డైరెక్ట్గా ఫ్లోరింగ్లోంచి పైప్ ఇక్కడికైతే వేసుకోవడం జరిగింది. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ వరకు అయితే వేసుకోవడం ఫ్రెండ్స్. మనకు సంప్ దగ్గర నుంచి డైరెక్ట్ నేరుగా ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఇక్కడ ఏం చేయడం జరిగిందంటే ఒక బ్రాస్టీ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రాస్టీ ఎందుకు వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మనకు ఆవులను కడుక్కోవడానికి కావచ్చు, ఇది కొంచెం ఏరియా కడుక్కోవడానికి కావచ్చు, ఒక బ్రాస్టీ అనేది ఇక్కడ మధ్యలోనే వేసుకోవడం జరిగింది అనమాట. దీని ద్వారా మనము ఆవులను కడుక్కోవచ్చు, ఇక్కడ ప్లేస్ మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే ఒక మధ్యలోనే ఒక బ్రాస్టీ వేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే చూపించి ఒక బ్రాస్టీ వేసుకోవడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనము గార్డెన్ అనేది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విషయం మాకు బాగా గుర్తుగా దగ్గర తీసుకుని కలుస్తుంది నీట్గా ఇది. సరే ఇంకో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం మధ్యలో ఒక బ్రాస్టీ వేసుకోవడం జరిగింది. ఇది ఆవులను కానీ క్లీన్ చేసుకోవడానికి, ఇక్కడ ఏరియా మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రాస్టీ అయితే మధ్యలోనే వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకొక గేట్ వాల్ కూడా వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది దేనికోసం అంటే ఇక్కడ మనకు వాటర్ ప్రెషర్ రావాలి కాబట్టి ఇక్కడ ఆఫ్ వేస్తే మనకి ఇక్కడ వాటర్ ప్రెషర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకు స్ప్రింకర్స్కి వాటర్ వెళ్ళకుండా ఇక్కడ డ్రాప్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇది వై షేప్
గల ఫిల్టర్ అనమాట ఇది మనకు. అంటే స్ప్రింక్లర్స్లో డస్ట్ లాంటిది చెత్త లాంటిది ఇరకకుండా ఇది మనకు ఆపేస్తుంది అనమాట. ఓకే, ఇది వై షేప్ గల ఫిల్టర్ అనమాట. ఈ ఫిల్టర్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ స్ప్రింక్లర్స్లో హోల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కదా, తొందరగా జామ్ కావడానికి ఉంటుందన్నమాట. అందుకని ఈ ఫిల్టర్ అనేది వై షేప్ గల ఫిల్టర్ని అయితే మేము ఇక్కడ అమర్చుకోవడం జరిగింది. ఓకే, ఇది డిస్క్ టైప్ గల వై షేప్ గల ఫిల్టర్ అంటారు దీన్ని. ఓకే, దీని యొక్క వివరాలు కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి, దీని యొక్క ఫోటో కూడా మీకు పెడతాను. ఓకే, డిస్క్ టైప్ గల వై షేప్ గల ఫిల్టర్ అనమాట మనకి ఇది. ఈ ఫిల్టర్ అనేది కంపల్సరిగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చెత్త మొత్తం అనేది దీంట్లో చూడండి, ఇక్కడ చెత్త అనేది చుక్క మొత్తం మీకు జామ్ అయిపోతుంది దీని లోపల. ఇది చెత్త అనేది మొత్తం బ్రేక్ చేస్తుంది అనమాట. చెత్త వెళ్ళకుంటే ఏమవుతుందంటే, చెత్త వెళ్తే ఏమవుతుందంటే మనకు ఆ స్ప్రింక్లర్ హోల్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా ఆ జామ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ఈ ఫిల్టర్ అనేది కంపల్సరీ పెట్టాలి ఫ్రెండ్స్. చాలామంది అయితే తెలియక పెట్టట్లేదు. ఈ ఫింకర్ అయితే ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఓకే, ఇది వై షేప్ గల ఫిల్టర్ అనమాట. చూడండి, ఇక్కడ మనకు ఫ్లో అనేది మనకు నేరుగా వెళ్తుంది అనమాట. ఈ ఫిల్టర్లో వాటర్ డస్ట్ అనేది ఫిల్టర్ చేసుకొని డస్ట్ను ఆపేసి ఇక్కడ నుంచి నేరుగా మనకు వాటర్ అనేది పైకి వెళ్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఫిల్టర్ కంపల్సరీ ఉంచాలి ఫ్రెండ్స్. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకు డస్ట్కి సంబంధించిన ఫిల్టర్ అయితే ఇక్కడ వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనం ఏ విధంగా ప్రాసెస్ చేయడం జరిగిందనే చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం సిపివిసి ఐటమ్ అనమాట. సిపివిసి పైప్ వాడడం జరిగింది, 1 ఇంచ్ పైపు, అదేవిధంగా 3/4 పైప్ వాడడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ప్రాసెస్. ఇక్కడ 1 ఇంచ్ పైప్ నుంచి నేను గేట్ వాల్ వేసుకోవడం జరిగింది, బాల్ వాల్ నుంచి రెడ్యూజర్ వేసుకోవడం జరిగింది. రెడ్యూజర్ నుంచి నేను రెడ్యూజర్ కొట్టుకొని 3/4 పైపుకు కన్వర్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక లైను, ఇది ఒక లైన్ అనమాట. ఇది వేరే షెడ్కు, ఇది వేరే షెడ్కు, ఈ 2 షెడ్లకు తీసుకోవడం జరిగింది మనం ఇట్లా లైను. ఇక్కడ చూసినట్లయితే మీరు మ్యాక్సిమము 90 degrees బెండ్ కాకుండా ఇట్లా లాంగ్ బెండ్స్ వాడితే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకు ఆ మోటార్ మీద ప్రెషర్ అనేది పడకుండా ఈజీగా వెళ్తుంది అనమాట వాటర్ ఫ్లో అనేది. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. మనం 1 ఇంచ్ పైప్ నుంచి 3/4 కన్వర్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది ఈ విధంగా అయితే స్ప్రే చేస్తుంది అనమాట. అంటే ఎక్కువ గార్డెన్లో వాడతారనమాట ఇలాంటివి. మేము ఏం చేయడం జరిగిందంటే, ఈ ఆవుల పైన పడితే ఎండ టైంలో, మధ్యాహ్నం టైంలో కావచ్చు, ఆ టైంలో ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అయితే ఎండాకాలంలో ఏంటంటే ఫ్రెండ్స్, ఆవుల పైన మంకురలాగా పడుతుంది అనమాట. చల్లదనం అనేది చాలా ఉంటుంది వాళ్ళకు ఇది వాడడం ద్వారా. చూడండి, మనకు మంకురలాగా స్ప్రే చేస్తుంది ఫ్రెండ్స్. మనకు చలికాలంలో ఏ విధంగా మంకుర కురుస్తుందో ఆ విధంగా కురుస్తుంది చల్లగా. అంటే వాటర్ పడిన స్పర్శ కూడా ఉండదు, స్ప్రే మాదిరిగా ఉంటుందన్నమాట. చూడండి, మనము దాదాపుగా ప్రతి 5 ఫీట్లకు ఒకటి అమర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆవులు దగ్గరనే కట్టేస్తారు కాబట్టి ప్రతి 5 ఫీట్లకు ఒకటి అమర్చుకోవడం జరిగింది. ఓకే, ప్రతి 5 ఫీట్ల దూరంలో 5 ఫీట్ల దూరంలో ఒకటి వేసుకోవడం జరిగింది. పైప్ అనేది సింగిల్ పైప్ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. 3/4 పైపు వేసుకోవడం జరిగింది. ఒక 2 ఫీట్ అంతవరకు కిందికి తీసుకొని మళ్ళీ బ్రాస్ కప్లింగ్ వేసుకోవడం జరిగింది. బ్రాస్ కప్లింగ్ నుంచి ఇక్కడ మనము స్ప్రింక్లర్ అనేది వేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే, చూడండి ఏ విధంగా అది స్ప్రే చేస్తూ చూడండి ఫ్రెండ్స్. మీరు చాలా చల్లదనం ఉంటుందన్నమాట మధ్యాహ్నం టైంలో. ఆవులకైతే ది బెస్ట్ సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను ఇది. ఓకే, చూడండి ఈ విధంగా అయితే మనం ప్రతి 5 ఫీట్లకు దూరంలో ఒక్కొక్క స్ప్రేని అయితే మనం అమర్చుకోవడం జరిగిందనమాట. ఓకే, చూడండి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆవు మీద స్ప్రే అనేది స్ప్రే లాగా పడుతుంది అనమాట వాటర్. ఓకే, మనకు మధ్యాహ్నం టైంలో కావచ్చు, ఎండ టైంలో కావచ్చు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ స్ప్రేస్ అనేది మంకుర పడేటట్టుగా పడుతుంది ఫ్రెండ్స్. అది వాటర్ కూడా కాదు, జస్ట్ మంకుర లాగానే కురుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే దగ్గర తీసుకెళ్ళి చూడండి, మన ఆవుల పైన ఏ విధంగా వాటర్ అనేది పడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అక్కడ పోదు ఒకసారి శంకర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మేము ప్రతి 5 ఫీట్లకు ఒక స్ప్రే అయితే మేము అమర్చుకోవడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే స్ప్రే మాదిరిగా మంకురలాగా ఈ ఆవుల పైన అనేది పడుతుంది అనమాట. మనకు ఒక మంకురలాగా, అంటే ఇది గార్డెన్లో స్ప్రే లాగా ఒక స్ప్రే మాదిరిగా ఆవుల పైన అయితే ఇది పడుతుంది అనమాట. దీని ద్వారా మనకు చల్లదనం అనేది ఉంటుంది ఆవులకు. ఇది ది బెస్ట్ ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫామ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా సెట్ చేసుకోండి. చాలా వెరీ సింపుల్ ఇది. చూడండి ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ మనకు మంకురలాగా అయితే పడుతుంది. ఈ విధంగా అయితే సెట్ చేసుకోవడం జరిగింది. ఎండాకాలంలో ఆవులకు చల్లదనం ఉండేటట్టుగా మనం ఈ విధంగా సెట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఓకే,
ప్రతి 5 ఫీట్లకు కూడా ఒకటి అమర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆవులు దగ్గరనే కట్టేస్తాం కాబట్టి ప్రతి 5 ఫీట్లకు ఒక స్ప్రే అయితే మనం అమర్చుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ వెరీ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. 3/4 పైప్ నుంచి చూడండి ఇక్కడ ఒక టీ వేసుకోవడం జరిగింది. 3/4 టీ వేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒక 2 ఫీట్ల కిందకి తీసుకోవడం జరిగింది అనమాట. 2 ఫీట్ల కిందకి తీసుకొని ఒక బ్రాస్ కప్లింగ్ వేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం బ్రాస్ కప్లింగ్ వేసుకొని ఇక్కడ మన స్ప్రింకర్ అనేది ఉంది కదా, ఈ స్ప్రింకర్ టెప్ అండ్ టెప్ వేసి దాన్ని టైట్ చేయడమే ఫ్రెండ్స్. వెరీ వెరీ సింపుల్. ఇది మేము రాన్గంజ్లో తీసుకొని రావడం జరిగింది అనమాట. ఇంకా షాప్లో అయితే అందుబాటులో రాలేదు. షాప్లోకి మీరు కూడా తెచ్చుకొని మీరే స్వయంగా చేసుకునేటట్టుగా ఉంటుందన్నమాట. ఈ ఫిల్టర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే స్ప్రింకర్ యొక్క హోల్స్ అనేది చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ ఫిల్టర్ అనేది 100% ఉండాలి. అంటే మనకు వాటర్ అనేది ఫస్ట్ దీని నుంచి మనకు ఈ ఫిల్టర్ ద్వారానే దాంట్లోకి వెళ్ళాలన్నమాట స్ప్రింకర్స్కి. ఆ విధంగా అమర్చుకోవాలన్నమాట ఫస్ట్ దీన్ని. ఓకే, ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. ఫిల్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది చెత్తను మొత్తము ఇక్కడనే ఆపేస్తుంది అనమాట. మళ్ళీ మన స్ప్రింకర్స్ వరకు వెళ్తే తరచూ స్ప్రింకర్స్ ఖరాబ్ అవుతాయి అనమాట. ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ముందే ఈ ఫిల్టర్ అనేది అమర్చుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది స్ప్రింకర్ అనమాట. ఇదే స్ప్రింకర్ గార్డెన్ లాగా స్ప్రే చేస్తుంది అనమాట. గార్డెన్లో ఎలా స్ప్రే చేస్తుందో ఆ మాదిరిగా స్ప్రే చేస్తుంది అనమాట ఆవుల పైన. ఇది మనకు స్ప్రింకర్ అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇంకొక చిన్న ఫిల్టర్ అయితే దీనికి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడండి, మనకి ఇక్కడ కూడా చెత్త అనేది జామ్ అయిపోతుంది అనమాట. దీనికి ఒక చిన్న ఫిల్టర్ లాగా అయితే దీనికి ఇవ్వడం జరిగింది. దీనికి బదులుగా కూడా మనకు పెద్ద ఫిల్టర్ అయితే అక్కడ పెట్టుకోవడం జరిగింది అనమాట. మనకు ఈ 4 హోల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 4 హోల్స్ నుంచి కూడా మనకు స్ప్రే అనేది చేస్తుంది అనమాట వాటర్ మనకి ఇక్కడ. ఓకే చూడండి, హోల్స్ అనేది చాలా చిన్నగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇవి 4 వే గల స్ప్రింకర్స్ అనమాట. ఇవి మనకు 4 వే గల అంటే 4 సైడ్ నుంచి కూడా మనకు వాటర్ అనేది స్ప్రే చేస్తుంది అనమాట. ఇది 4 వే గల మనకు స్ప్రింకర్స్ అంటారు వీటిని అయితే మేము రాన్గంజ్లో అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి మాకు అక్కడైతే అందుబాటులో ఉన్నాయి. షాప్లో అయితే ఎక్కడ వెతికినా మాకు ఇవైతే అందుబాటులో దొరకలేదన్నమాట. రాన్గంజ్లో ఉన్నప్పటికీ ఫ్రెండ్స్ మీరు దీంతో పాటుగా ఇంకొకటి మనకు బ్రాస్ కప్లింగ్ అంటే సిపివిసి యొక్క బ్రాస్ కప్లింగ్ ఎక్కేటట్టుగా ఒక థ్రెడ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, ఈ థ్రెడ్ అనేది తీసుకోవాలి. మీరు ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఈ థ్రెడ్ అడాప్టర్ అనేది తీసుకుంటేనే మళ్ళీ మనకు ఈ స్ప్రింకర్ అనేది ఈ 4 వే స్ప్రింకర్ అనేది మనకు కనెక్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. ఓకే, ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. ఈ విధంగా అయితే మేము కనెక్ట్ చేసి ఈ స్ప్రే అనేది అమర్చడం జరిగిందనమాట. ఇది మేము రాన్గంజ్లో అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్. మీకు ఆ వీడియోలో ఏంటంటే దీనికి ఈ మెటీరియల్కి ఎంత ఖర్చు అయిందని కూడా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడండి, మనము స్ప్రింకర్స్తో పాటుగా ఇప్పుడు మీకు చేతిలో చూసినటువంటి ఎంటీ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎంటీ అడాప్టర్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ ఎంటీఏ మనము 3/4 సిపివిసి 3/4 బ్రాస్ కప్లింగ్ అనేది మనం థ్రెడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఎంటీఐ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది స్ప్రింకర్స్తో పాటుగా. ఈ ఎంటీఐ తీసుకుంటేనే మనకు మళ్ళీ ఈ స్ప్రింకర్స్ అనేది సెట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ ఎంటీ అనేది ఖచ్చితంగా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రాస్ కప్లింగ్ ఎక్కుతుంది కదా, ఈ ఎంటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకు. ఇక మీరు చూసినట్టయితే బ్రాస్ కప్లింగ్కి ఈ ఎంటీఏకు టిప్ అండ్ టేప్ వేయడం జరిగింది, అదేవిధంగా టైట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. జస్ట్ మనం దీంట్లో ప్రెస్ చేస్తే అయిపోతుంది అనమాట. అంతే, జస్ట్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ చూస్తున్నాను మీకోసం అయితే వీడియో. ఈ విధంగా ప్రెస్ చేసి కొంచెం టైట్గా ఇట్లా తిప్పినట్లయితే మనకు ఊడిపోకుండా టైట్గా ఉంటుందన్నమాట ఈ స్ప్రింకర్ అనేది. వెరీ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. మీకు ఈ బ్రాస్ కప్లింగ్స్ ఈ పైప్స్ అయితే మనం కొత్తగా చూసినాం అయితే ఏం కావు. ఈ 4 వే స్ప్రింకర్ అనేది మనమైతే చూస్తున్నాం కొత్తగా కాబట్టి, అంటే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే. ఈ విధంగా అయితే మనకు షెడ్లో అయితే ఆవుపై ఈ విధంగా అయితే స్ప్రే చేస్తుంది అనమాట వాటర్ ఫ్రెండ్స్. ఇది చాలా చల్లదనం ఉంటుంది. మధ్యాహ్నం టైంలో కావచ్చు, ఆ టైంలో అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ మే నెలలో ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదైతే మీరు కూడా అమర్చుకుంటే మీకు మంచిగా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఫామ్స్ ఉన్న వాళ్ళకైతే ఆవులు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఈ ఫామ్స్ ఉన్న వాళ్ళకైతే ఇదైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ పౌల్ట్రీ ఫామ్లో కూడా మేము ఇది ట్రై చేయాలని అనుకుంటున్నాము. ఒకవేళ ఈ స్ప్రే వాటర్ అవ్వడం ద్వారా కోళ్ళ మీద ఏమైనా ప్రాబ్లం లేకుంటే మాత్రం ఖచ్చితంగా దాంట్లో వేస్తే కూడా చాలా బాగుంటుంది కోళ్ళకు కూడా చల్లదనం అనేది. ఇది మేమైతే ఆవులకైతే మంచి సక్సెస్ఫుల్గా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మాకు. ఇది
మీకు యాక్చువల్లీ తీసేటప్పుడు చూపిద్దామని అనుకున్నాము, కాకపోతే ఇది నైట్ టైంలో చేయడం జరిగిందనమాట, ఈవినింగ్ టైంలో చేయడం జరిగింది. అందుకు వీడియో తీయడానికి మాకు లొకేషన్ అనేది సహకరించలేదు, కాబట్టి మేము ఇది మళ్ళీ మార్నింగ్ అయితే రిఫ్రెష్గా అయితే మీకు మొత్తం తీసి చూపించడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను సంప్రదించి ఇక్కడ మీకు ఏ విధంగా కనెక్షన్ తీసుకోవడం జరిగింది చెప్పడం జరిగింది. గేట్ వాల్స్ ఎందుకు పెట్టుకోవడం జరిగింది, ఈ డిస్క్ అంటే డిస్క్ కంపెనీ గల ఈ వై షేప్ గల ఫిల్టర్ అనేది ఎందుకు అమర్చుకోవడం చెప్పడం జరిగింది. 1 ఇంచ్ పైప్ నుంచి 3/4 ఎట్లా తీసుకోవడం జరిగింది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆవులకు మధ్య ఒక 5 ఫీట్ల నుంచి 5 ఫీట్ల మధ్యలో ఒక్కొక్క స్ప్రింక్లర్స్ అయితే మేము అమర్చుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మనం ఏరియా కడుక్కోవడానికి ఒక బ్రాస్ కప్లింగ్ వేసుకొని, ఒక బ్రాస్ టీ వేసుకొని, ఒక హెచ్బి వాల్వ్ నుంచి మొత్తం ఏరియా క్లీన్ చేసుకోవడానికి కావచ్చు, ఆవులు క్లీన్ చేసుకోవడానికి కావచ్చు, ఒక పైప్ అయితే ఎక్స్ట్రా అమర్చుకోవడం జరిగింది. వెరీ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. సిపివిసి పైప్స్ వాడడం జరిగింది. గేట్ వాల్స్ బాల్ వాల్స్, హెచ్బి వాల్స్ వాడి మేము ఈ యొక్క పని అయితే పూర్తి చేయడం జరిగిందనమాట. దీంట్లో మనం కొత్తగా రెగ్యులర్గా దొరికిన ఐటమ్ ఏంటంటే స్ప్రింకర్స్ ఫ్రెండ్స్. 4-వే స్ప్రింకర్స్ అనేది మనకు షాప్లో ఎక్కడ పడితే అక్కడైతే అందుబాటులో లేవు. ఇవైతే మనకైతే మేము రావణగంజ్లో అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వీడియో మీకు ఏ విధంగా మంచిగా అనిపించలేదు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మన ఛానల్లో ఏంటంటే ఫ్రెండ్స్, దాదాపుగా కొత్త విషయాలు తెలుసుకోవడం కావచ్చు, నేర్చుకోవడం కావచ్చు, ఇలాంటి వీడియోలే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అనేది అస్సలు ఉండదు ఫ్రెండ్స్ మన ఛానల్లో. కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, తెలుసుకోవడం కానీ, ఇలాంటి విషయాలు అయితే అవసరం వచ్చేటట్టుగా అయితే వీడియోలు అయితే ఉంటాయి మన ఛానల్లో. ఎవరు కూడా ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఆ వాటర్ అనేది మొత్తం స్ప్రే చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ 4-వే స్ప్రింకర్స్ అనేది చాలా ఉపయోగపడతాయి ఈ ఎండాకాలంలో, ముఖ్యంగా ఆవులకైతే. మధ్యాహ్నం టైం అయితే చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. మేము మధ్యాహ్నం టైంలో కూడా దీన్ని విజిట్ చేసి చూడడం జరిగింది, ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఈ స్ప్రింకర్స్ అనేది కూడా. మీరు ఈ మాదిరిగా మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మెటీరియల్ మేము ఎక్కడ తీసుకోవడం జరిగింది, ఎంత ఖర్చు రావడం జరిగింది అనేది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అయితే, ఇంకా మంచి వీడియోస్తో మీకు ముందుకైతే నేను వస్తాను ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తే నాకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ తీయాలని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చాలా విషయాలు అయితే మన ఛానల్ అయితే చెప్పుకోవడం జరిగింది, ఈ 4-వే స్ప్రింకర్స్కి సంబంధించినటువంటి విషయాలు అయితే.